హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటే సో ఫుల్ ఫన్ అండ్ ఎక్కువగా క్లాసులు అయితే నాగార్జున గారు ఎవరికి పీకలేదు కానీ సో మణికంఠకైతే బాగా క్లాసులు అయితే పీకడం జరిగింది. సో మెయిన్ కారణం ఏంటంటే సో పదే పదే ఏడవడం కావచ్చు, హౌస్ తనను కార్నర్ చేస్తుందని మణికంఠ ఏదైతే సింపతిని గెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తుందో అది క్లియర్‌గా నాగార్జున గారు అయితే క్లాస్ పీకారు. ఎందుకంటే రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. సో ఇప్పటికే సగం ఆట ముగిసింది దాదాపు. సో మిగిలిన ఆటనన్నా సరిగ్గా ఆడితే బావుంటుందని చెప్పేసి నాగమణికంఠను తీసుకొని ఆహ్, నాగమణికంఠకు ఒక యాక్షన్ రూమ్‌లోకి పిలిచి అతనికి మొత్తం టిష్యూ పేపర్స్ పెట్టడం జరిగిందక్కడ. దాదాపు 8 నిమిషాల పాటు నీవు ఫుల్‌గా ఏడ్చేసి నీ లోపలున్న కన్నీరు మొత్తం బయటకు పంపి అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. సో అలా చెప్తే మనం ఫేస్ మొత్తం ఇట్లా పెట్టి నేను ఏడవలేను సార్ అని చెప్పేసి మాట్లాడుతున్నా. సో ఎందుకంటే ఎవరైనా ఏడవమంటే ఏడుపొస్తది. సో అది లోపలికెళ్ళి సందర్భాన్ని బట్టి రావాలి. బట్ మణికంఠ బకరా అయిపోయిండని చెప్పొచ్చు. అంటే మణికంఠ బకరా అవుతుందా లేక చేసురా అర్థం అవ్వట్లేదు కానీ ప్రతి దగ్గర అంతే అవుతుండు. సో నిజంగానే హౌస్ మొత్తం తను ఏడుస్తుంటే సో తనని బుజ్జగిస్తున్నారు. సో తనని సపోర్ట్ చేస్తున్నారు. అయినా కానీ హౌస్ మొత్తం తనని ఏదో చేస్తున్నట్టు మనోడు మొత్తం స్క్రిప్ట్ మంచిగా రెడీ చేసి ఇలా వదులుతున్నాడు. ఇప్పటికైతే బానే బయటపడ్డాడు. ప్రతి వీక్ కూడా మనోడికి ఏదో ఒక అదృష్టం అయితే కలిసొస్తుందని చెప్పవచ్చు. సో హౌస్ మేట్స్ కూడా అనవసరంగా యష్మి 2, 3 వారాలు మణికంఠనైతే కాపాడడం జరిగింది. ఈ రకంగా ఏదో ఒక అదృష్టం అయితే మణికంఠకు వస్తుంది. సో నాగార్జున గారు అలా ఏడవమంటే మనోడు ఏడవలేదు. లాస్ట్‌కు ఆ యొక్క టిష్యూ పేపర్‌ది ఒకటి కట్ట ఇచ్చి అది తీసుకొని నువ్వు వెళ్ళు. నీకెప్పుడైనా ఏడవాలన్నప్పుడు దాని దిక్కు చూడు. అప్పుడన్నా ఏడవకుండా ఉంటావు అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారు. అది తీసుకొని లోపలికెళ్తాడు. సో ఆ తర్వాత ఒక ఫ్రేమ్స్ లాగా ఇట్లా మిర్రర్ టైపు ఉంటాయి మిర్రరు. సో అలాంటివి ఒక టాస్క్ ఇస్తారు. సో 2 ఒక కంటెస్టెంట్ కారణాలు చెప్పి దానిపైన ఉన్నవి కంటెస్టెంట్‌ల ఎందుకు ఆళ్ళ బిహేవియర్ బట్టి అవి ఎందుకు ఎంచుకున్నారో చెప్పాలి. సో ఆ రకంగా అయితే కంటెస్టెంట్‌లు ఒకరినొకరు అలా చెబుతూ ఉంటారు. సో ఫుల్ ఫన్నీగా ఉందని చెప్పవచ్చు. ఆ యొక్క టాస్క్ అని కాదు గానీ ఒక చిన్న గేమ్ ఏదైతే ఉందో అది ప్రక్రియ. సో ఆ తర్వాత నాగార్జున గారు ఎవరెవరైతే ఈ వీక్ సరిగ్గా ఆడలేదు, సో సరిగ్గా వాళ్ళ యొక్క ఆటను తక్కువైపోయిందో వాళ్ళకైతే చెప్పడం జరిగింది. సో మెయిన్‌గా మణికంఠకు చెప్పడం జరిగింది. అలాగే సీతకు చెప్పడం జరిగింది. యష్మికి చెప్పడం జరిగింది. విష్ణుప్రియకు చెప్పడం జరిగింది. సో ఈ రకంగా అందరికైతే నాగార్జున గారు చెప్పారు. ఇకపోతే ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఏం లేవు. రేపు ఉంటాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఇక ఎలిమినేషన్ కూడా ఈరోజు లేదు. రేపు ఉంటుంది. సో మనకు అందిన సమాచారం మేరకైతే నైనిక అయితే ఎలిమినేట్ అవుతుంది. సో నైనిక కూడా ఈరోజు నాగార్జున గారు క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో నీ గేమ్ ఏమైపోయింది? ఆ స్టార్టింగ్ ఫస్ట్ వీక్‌లో ఉన్న బ్లాస్ట్ కావచ్చు, ఫైర్ కావచ్చు అది నీలో లేదు. చూపించడం లేదు. సో నైనిక ఏంటంటే తన గేమును తనే చేతులారా ఖరాబ్ చేసుకుందని కూడా చెప్పొచ్చు నైనిక. సో తను అనవసరంగా తన దగ్గర ఆ టాలెంట్ ఉన్నప్పటికీ తనైతే పోగొట్టుకుందని చెప్పొచ్చు. సో నైనిక రేపైతే ఎలిమినేట్ కాబోతుంది. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే మన ఓమాదిత్య గారు మొన్న మిడ్ వీక్‌లో ఎలిమినేట్ కావడం జరిగింది. సో తను ఈరోజు స్టేజ్ మీదకి వచ్చాడు. సో తన బర్త్‌డే కూడా ఈరోజు. సో నాగార్జున గారితో తనకు విష్ చేయడం జరిగింది. కంటెస్టెంట్లు కూడా ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పారు. సో తర్వాత హగ్గు పంచ్ అని చెప్పేసి ఒక ప్రక్రియ తీసుకురావడం జరిగింది. ఓమాదిత్య గారు పంచ్ వచ్చేసి లవ్ వచ్చేసి విష్ణుప్రియకు, నబీల్‌కి, నిఖిల్‌కి, ప్రేరణకు వీళ్ళకి హగ్ ఇవ్వడం జరిగింది. మిగిలిన కంటెస్టెంట్‌లకేమో పంచ్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గ కారణాలైతే చెప్పడం జరిగింది. సో ఓం ఆదిత్య గారి జర్నీ అయితే చాలా బావుందని చెప్పొచ్చు. సో ఫుల్ ఫన్ ఉంది. అలాగే పెద్దగా కోపం పడ్డ సందర్భాలైతే ఏం లేవు ఆయన జర్నీలో. అప్పుడెప్పుడో ఒక టాస్క్ ఏదైతే అది పద్మావత ఏదో ఉంది కదా టాస్క్ ఆ కోడి గుడ్లిచ్చి వదిలేది. సో అక్కడ పృథ్వీ నోరు అదుపులో పెట్టుకో అనేది అంటాడు చూడు. సో అదొక్కటి ఫైర్ ఉంది అంతే కానీ ఇంకెక్కడ కూడా ఆయన లోపల ఫైర్ అనేది మాత్రం మనం చూడలేదు. సో మొత్తానికైతే ఓం ఆదిత్య గారి జర్నీ పర్లేదు బావుంది. సో చూద్దాం ఇగ.